లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చ దీని మీదే. అసలు ఎవరు ఇందులో తప్పు చేశారు, ఎవరు దోషులు, కరుణాకర్ రెడ్డి ఎవరు తప్పు చేశారో వాళ్ళు రక్తం కక్కులు చచ్చిపోవాలంటూ ఆయన ఏదో కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రమాణం ఏదో చేస్తున్నారట. అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితికి దారితీస్తుంది. దోషులు అన్నది ఎవరో నిగ్గు తేల్చి పక్క ఆధారాలతో చెబితే అక్కడితో సమస్య పోవాలి. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏం జరిగిందో ఇప్పటికీ కూడా ఆయనకి తెలియని దుస్థితి నెలకొంది. అయితే తిరుపతి లడ్డు కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవడం, లడ్డు కల్తీ ఘటనపై సిట్టు విచారణ, మరొక వైపు ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కూడా పిల్లి. ఇప్పుడు అవినీతి, అక్కడ అక్రమాలు, వాటి గురించి నిస్సందేహంగా దర్యాప్తు చేయాలి. ఈ విషయంలో కూడా ఇక్కడ ఏదో బాలేంది వచ్చింది కాబట్టి దాన్ని వెనక్కి పంపారు, సరే. కానీ ఈ ఆరోపణ, దీని మీద ప్రజ్వలిన తీరు, దీని మీద మటుకు ప్రశ్నలు ముందు నుంచి ఉన్నాయి సార్. ఇప్పుడు చంద్రబాబు వరకు ఒక విధంగా ఆయన ఈరోజు దానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. శాంతి హోమం చేసి దానికి ఉపశాంతి కలిగించే ప్రయత్నం చేశారు. అంటే చంద్రబాబు దీనికి ముగింపు పలకదలుచుకున్నారు. ఇంకా దీన్ని సాగదీసి ఇంకా ఏదో వాదోపవాదాలు అట్లా చేయదలుచుకోలేదు. ఇంకా ఈ శాంతి హోమంతో ఏదైనా అవుతుంది. కానీ ఇంకో మాట కూడా అన్నారు, మీలాంటి భక్తులందరికీ వచ్చిన ప్రశ్న అది ఏమని అంటే, అసలు తిరుపతి దేవుణ్ణి అపవిత్రం చేయడం ఎవడి వలన అవుతుందా? ఎవడ అవినీతి వల్ల కానీ, కొంటతనం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, దుర్బుద్ధి వల్ల కానీ, ఎవరు ఎందుకు చేసినా సరే అసలు ప్రపంచాన్నంతా నడిపించే వ్యక్తిని, దేవుడి మహిమని ఎవరు అపవిత్రం చేస్తారు? సో నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు ఒక మాట, అది కూడా చివరికి ఎవరు అపవిత్రం చేయలేరు, కానీ ఏమైనా తప్పులు జరిగితే చక్కదిద్దడం కోసం ఈరోజు 2 గంటల పాటు హోమం చేసి ఇంకా ఇంతటితో ఆ కథ సమాప్తం అన్నట్టుగా. రెండవది సిట్ వేస్తాము, ఐజీ స్థాయి అధికారిని నియమిస్తాము అని ప్రకటించారు. వెల్ గుడ్. నిజానికి ఇదంతా ముందు జరిగి ఉండాలి. ఇప్పుడు దీంతోపాటు ఈవో శ్యామలరావు కూడా ఒక ప్రకటన చేశారు. ఏమని అంటే, ప్రతి నెల ఆగస్టులో 10 రోజుల పాటు మేము ఒక పవిత్రీకరణ లాంటి యాగం చేస్తాము. తెలుసో తెలియకో అవగాహన లోపంలో తప్పులు జరిగితే అన్ని సర్దుబాటు కావడానికి అది ఉపశాంతి లాంటిది. అది చేశాము. ఓకే. అయినా కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అదనంగా ఈరోజు చేస్తున్నాము అని. అంటే ఇటు ఆధ్యాత్మికంగా లేదా భక్తి పరంగా, విశ్వాసాల పరంగానేమో శాంతి హోమము, చట్టపరంగానేమో సిట్ నియమించటం, ఐజీ స్థాయి అధికారి ఎవరో ఇంకా మనకు తెలీదు. ఈ రెండింటితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఈ కథ అయిపోయింది అన్న ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడు కలిగించాడు. చాలా ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నారు, అది మనం విడిగా మాట్లాడదాం. అంటే కథ అయిపోయింది అంటే అయిపోయినట్టేనా అంటారా? అంటే వివాదం ఇంకా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎందుకంటే థర్డ్ పాయింట్ నేను వస్తున్నాను. చంద్రబాబు నాయుడు దాదాపు శాంతి అయిపోయింది, ఉపశాంతి కలుగుతుంది, కలగాలి అని చెప్తున్న సమయంలో ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఆ వైవి సుబ్బారెడ్డి దీని మీద దర్యాప్తు జరిపించండి అని సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఆయన పిటిషన్ వేస్తున్నారు. సో ఈ ట్విస్ట్ చూడండి. అవును. అంటే సరే, కరుణాకర్ రెడ్డి మీరు అన్నట్టుగా వచ్చి ప్రతిజ్ఞలు అవన్నీ అవే ఇంకా వాళ్ళు చెప్పనండి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. గరుడ పురాణంలో శిక్షలు ఎవరెవరికి ఏమన్నా, ఇప్పుడు అవన్నీ అపరిచితుడు చూసుకుంటాడు. అది కాదు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరైతే ఆరోపణలకు గురయ్యారు, వాళ్ళే చేశారని వీళ్ళు ఆరోపించారో ఆయన వచ్చి మీరు విచారణ జరిపించండి. అవును. బాధ్యత లేకుండా ఆరోపణలు చేశారు, ఆరోపణలు చేయడం ద్వారా భక్తులకు మనస్తాపము, ఒక విధంగా మనోభావాలు దెబ్బతింటారు, ఇప్పుడు ఆ పదం వాడుతున్నారు కదా అని ఏదో ఆయన ఒక విధంగా వాళ్ళు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇంకా మూడోది, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆయన కూడా దీని మీద మీరు దర్యాప్తు జరిపించి చంద్రబాబును బహిరంగంగా గట్టిగా మందలించండి, తీవ్రంగా మందలించండి. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తిరుపతి ఆలయం యొక్క ప్రతిష్టకు ఈ ప్రచారం వల్ల భంగం వాటిల్లింది. దీని అంతటికీ వాళ్ళు చెప్తున్న తర్కం ఏంటి అంటే, అసలు మేము ఆ ఏఆర్ కంపెనీ దగ్గర సుబ్బారెడ్డి హయాంలో కానీ, కరుణాకర్ రెడ్డి హయాంలో కానీ మేము నెయ్యి తెప్పించనే లేదు. ఓకే. మేము నెయ్యి తెప్పించలేదు అసలు. ఇప్పుడు మీరు వెనక్కు పంపిందేమో ఏఆర్ కంపెనీ వాళ్ళ నెయ్యి. అది ఆర్డర్ ఇచ్చింది కూడా మీరు ఎప్పుడు ఇచ్చారు అంటే, అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఎన్నికలు ఆ సమయంలో మేలో అప్పుడు పంపించారు. సో అప్పుడు కూడా మేము ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి మాకేం బాధ్యత లేని దానికి మీరేమో జూలైలో పరీక్షించి కాబట్టి మీరు కూడా వాడలేదు, వెనక్కి పంపించామంటున్నారు. మరి అది ఎప్పుడు పంపించింది, ఎప్పుడు దోషం జరిగింది, అది ఇదంతా ఎందుకు? దీనికంటే పెద్ద
లాజిక్ ఇంకోటి తీశారు, ఇది ఆ కంపెనీ వాళ్ళు కూడా తీశారు. ఇప్పుడు ఉదాహరణకు ఫిష్ ఆయిల్, చేప నూనె ఇందులో కలిపారు. చేప నూనె కలపడం వల్ల అపవిత్రమైంది, అలాగే జంతువుల కొవ్వు ఆ నూనె కూడా కలిపారంటున్నారు. కానీ ఇక్కడ మీరు కోట్ చేస్తున్న 320 రూపాయల నెయ్యికి 320 రూపాయల కంటే చేప నూనె అన్నది దాదాపు 1400 రూపాయలు కిలో. అంటే 300 రూపాయల కిలో దాంట్లో 1400 రూపాయల కిలోది ఎవరైనా కలుపుతారా? ఓకే. సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు సుధాకర్ రెడ్డి, వైఎస్ సుబ్బారెడ్డి తరఫున ఆయన వేస్తున్న ప్రశ్న, ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నిటికీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఒక ఆరోపణ చేసిన తర్వాత అది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది, ఇది ఇక్కడతో ఆగింది కాదు కదా. నెయ్యి తీసుకుందేమో అప్పుడు కాదు, ఇది అప్పుడు వాడారన్న గ్యారంటీ లేదు, ఈ కంపెనీ అప్పుడు జాబితాలోనే లేదు, మీరు కలిపారు కల్తీ చేశారంటున్నది దీనికంటే అది 3 రెట్ల ఎక్కువ ధర కలిగి ఉన్నది. మరి అటువంటిప్పుడు ఇది ఎలా సాధ్యం? ఇందులో ఉన్న ఎందుకు ఈ చర్చ ఈ విధంగా వచ్చింది? ఇంక ఇది కాకుండా నిన్న చంద్రబాబు జగన్ వచ్చినప్పుడు సంతకాలు చేయడం, చేయకపోవడం, తన మతం ఏదో, ఈ విషయాలు అవన్నీ నిజానికి ఈ నెయ్యి వివాదంతో సంబంధం లేనివి, అంతకుముందు నుంచే ఉన్నాయి. కాబట్టి ఏ తర్వాత ఈ చర్చ ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే ఉంది కాబట్టి వర్మ ఇది చూడండి, ఇది ఒక వాస్తవంగా ఇది 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొండ మీద సాగినటువంటి టెండర్లు తెప్పించినటువంటి ఇది. దీంట్లో కనుక మనం చూస్తే చాలామంది చాలా ప్రశ్నలు వేస్తుంటారు కదా. ఈ లిస్టు చూడండి, ఈ లిస్టులో ఏ నెలల్లో ఏ రేట్లకు నెయ్యి సప్లై చేశారో కూడా క్లియర్గా ఉంది. ఇందులో కనుక మనం చూస్తే 260, 243 ఈ రేట్లన్నీ ఉన్నాయి. 306 దీంట్లో ఆ సమయంలో హైయెస్ట్ ప్రైస్ 306. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి అది సమస్య కాదు. వీళ్ళు తర్వాత దీన్ని ప్రపోజల్స్ ఆర్ అప్రూవ్డ్ అని కూడా పంపించారు. ఇప్పుడు 2016 నాటికి. ఓకే. అంటే నేను చెప్తుంది రేట్లు వీటి మంచి చెడ్డ చాలా జరుగుతున్నాయి. దీంట్లో కూడా 260 ఉన్నాయి. సో ఒక వస్తువుకు భారీగా సరఫరా చేసేటప్పుడు రేట్లలో తేడా ఉంటాయి కదా అని వీళ్ళు అంటారు. అన్నిటికంటే మీరు చెప్పే రేటు కల్తీ చేయడానికి అది అసలు 2 రెట్ల ఎక్కువ ధర అని వీళ్ళు అంటున్నారు. ఇంకా నేను ఇంకో తమాషా, ఇప్పుడు పెద్ద మనిషి నేను ఇక్కడికి వచ్చాక పంపించాడు. అదేంటంటే ఈ ఏఆర్ కంపెనీ ఏజెంట్లు ఎవరు అని వీళ్ళందరికీ పాకిస్తాన్ అడ్రస్సులతో, ఇదిగోండి ఒక పెద్ద ఆయన పంపించాడు, ఇదిగోండి వీళ్ళందరూ పాకిస్తాన్కు చెందిన వాళ్ళు. ఏంటి ఏఆర్ కంపెనీ వల్ల? అంటే ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని దీనికోసం నేను చూపిస్తున్నా. వీళ్ళందరూ పాకిస్తాన్కు చెందిన వాళ్ళంట. వీళ్ళందరి అడ్రస్లో పాకిస్తాన్ ఉందన్నమాట. ఇక్కడ ఇది పెద్దది అవ్వట్లేదు. ఓకే.